ఓం నమో వెంకటేశాయ. ఆరోగ్య సోపానం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాలలో సంహిత సిద్ధాంత విభాగాల్లో అసోసియేట్ ప్రొఫెసర్గా తమ సేవలను అందిస్తున్నారు డాక్టర్ వి గోపాలకృష్ణ గారు. ఈరోజు ఆహార విహార నియమాల గురించి తెలియజేయనున్నారు. డాక్టర్ గారు నమస్కారం అండి. డాక్టర్ గారు, ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యతను గురించి వివరిస్తారా? ఆయుర్వేదం చాలా సనాతనమైనటువంటిది. ఆయుర్వేదం విజ్ఞానం మనకు ఋషులు అందించినటువంటిది ఒక ప్రాచీన వైద్య విధానం. ఈ ఆయుర్వేదం తక్కినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి వైద్య విధానానికి చాలా తేడా ఉన్నది. ఏంటి అంటే, ఈ ఆయుర్వేదం నందు ఏది సుఖాన్ని కలిగిస్తుంది, ఏది దుఃఖాన్ని కలిగిస్తుంది. దుఃఖం అనగా ఇక్కడ రోగం, సుఖం అనగా ఆరోగ్యం. ఏ పదార్థముల చేత మనకు సుఖాన్ని కలిగిస్తుంది, ఏ పదార్థముల చేత దుఃఖాన్ని కలిగిస్తుంది, ఏ పదార్థాలు మనకు హితం కలిగిస్తుంది మంచివి, ఏ పదార్థాలు అహితం, వీటి గురించి విస్తారంగా చెప్పబడిన శాస్త్రమే ఆయుర్వేదం. ఇటువంటిది మనకు తక్కిన శాస్త్రాల్లో తక్కిన వైద్య విధానాలు ఎక్కడ చెప్పబడలేదు. మనకు ఏం కావాలన్నా కూడా ఒక మంచి ఒక చెడు వీటి గురించి విస్తారంగా చెప్పబడినది శాస్త్రమే ఆయుర్వేదం. సార్, శరీరానికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను తెలియచేయండి. ఆహారం మన యొక్క ఇంధనం, మన యొక్క బాడీని, మన యొక్క శరీర ధాతువులకి, మన శరీర పోషణకి ఆహారం చాలా చాలా ఇంపార్టెంట్. శాస్త్రం ఏం చెప్తున్నది అంటే, ఆయుర్వేదం ఈ యొక్క బాడీ, ఈ యొక్క శరీరం ఆహారం వలనే జనించినది, ఆహారం వలనే ఉత్పత్తి అయినది. అదే సమయం నందు ఈ రోగములు కూడా ఆహారం వలనే కలుగుతున్నది. రోగములు ఈ బాడీ రెండిటి కూడా ఆహారం యొక్క జనితము. అటువంటి ఆహారాన్ని మనము పథ్యముగా, అటువంటి ఆహారాన్ని క్రమముగా వాడుకున్నట్లయితే మనము రోగములను జయించి మన స్వస్థులుగా ఉండవచ్చును. ఇట్లా స్వస్థ్యస్య స్వాస్థ్య రక్షణ అనగా స్వస్థుని ఇంకా స్వస్థునిగా చేయడం. ఎవరైనా రోగం వచ్చినటువంటి ఇటువంటి ఆహారం తీసుకోవడం వల్ల అతని యొక్క స్వాస్థ్యమును మనము తిరిగి పొందగలుగుతాం. అటువంటిది విస్తారంగా చెప్పబడినదే ఇటువంటి ఆయుర్వేదం. నా కించిత్ సమం ఔషధం అంటే ఆహారంతో సమానమైనటువంటి ఔషధం అనేది లేనే లేదు. చాలా ఇంపార్టెంట్, చాలా ఎక్కువగా చెప్పబడింది అనమాట. మహాభైషజ్యం అనగా ఆహారం చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది అని చెప్పినాడు. ప్రాణాహ ప్రాణివృతం అనగా ప్రాణుల యొక్క ప్రాణమే ఈ అటువంటి అన్నము. అటువంటి అన్నాన్ని మనము సరిగ్గా వాడుకున్నట్లయితే ఎడల మనకు రోగం నుండి కాపాడుకోగలుచును, స్వాస్థ్యమును చేకూర్చుకోవచ్చును. డాక్టర్ గారు, ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో కూడా తెలియజేస్తారా? ఆయుర్వేదం నందు ఒక నిర్దిష్టమైనటువంటి ఆహారమును ప్రతిరోజు తీసుకోవాలని చెప్పబడుచున్నది. అవి ఏమనగా నెయ్యి, తేనె, గోధుమ, వరిధాన్యం, పెసరపప్పు, యవలు అనగా బార్లీ, మాంసరసము, క్షీరము, సైంధవ లవణం, ఆమలకి అనగా ఉసిరికాయ, దాడిమ, దానిమ్మ పండు, వీటిని ప్రతిరోజు మనము తీసుకునవచ్చు సాధ్యమైనంత వరకు. ద్రాక్ష, కరక్కాయ, ఇలాంటివన్నీ కూడా. ఇవన్నీ తీసుకోవడం వల్ల ప్రతిరోజు మనము ఆరోగ్యాన్ని నిలబెట్టుకోగలుగుతాం. క్షీరము అనగా పాలుకు ఒక ప్రత్యేకమైనటువంటి గుణం కలిగి ఉన్నది. ఏంటి అనగా క్షీరం అది జీవనీయం, రసాయనం అనగా మన యొక్క వ్యాధులన్నీ కూడా త్వరగా రానివ్వకుండా చేస్తుంది. మనకు ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుంది క్షీరం. నవేడేస్ సో మెనీ పీపుల్ ఆర్ టెల్లింగ్ దట్ వీఆర్ అవాయిడింగ్ ద డైరీ ప్రోడక్ట్స్ అలా అని చెప్తున్నారు. కానీ డైరీ ప్రోడక్ట్స్ని అవాయిడ్ చేయడం అంత మంచి పద్ధతి కాదు. చాలా మంచి గుణాలు కలిగినటువంటి క్షీరం ప్రతిరోజు మనం తీసుకునవచ్చును. ఘృతం అనగా నెయ్యి ప్రతిరోజు తీసుకోవడం వల్ల చక్షుష్యం, అది కంటికి చాలా మంచిది. వర్ణం మన కాంప్లెక్స్ని పెంచుతూ ఉంటుంది. శుక్రం ఓజసం, శుక్రధాతువుని పెంపొందిస్తూ ఉంటుంది, ఓజస్సును పెంపొందిస్తుంది. ఈ ఓజస్సును పెంపొందించడం వలన మనకు త్వరగా రోగములు రానియకుండా కాపాడుతుంది. ఉసిరికాయ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా మెండుగా ఉంటున్నది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తుంటే ఇమ్యూనిటీ పవర్ని పెంచుతూ ఉంటుంది. సో ప్రతిరోజు మనం ఉసిరికాయని తీసుకోవచ్చును. అలాగే కరక్కాయ కూడా మనం ప్రతిరోజు తీసుకోవచ్చును. కానీ డాక్టర్ని సంప్రదించి వారి శరీరతత్వమునకు సంబంధించి ఏది సరిపోతుందో కరక్కాయన, ఉసిరికాయన చూసి మనం సంప్రదించి వాడుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ తర్వాత పెసరపప్పు, మాంసరసం, వరిధాన్యం, ఇలాంటివన్నీ కూడా మనం ప్రతిరోజు వాడుకోవచ్చును. డాక్టర్ గారు, ముఖ్యంగా ఆహారం తీసుకునే క్రమ పద్ధతిని గురించి కూడా వివరించండి. ఒక ఆహార విధానాన్ని మన ఆయుర్వేద ఆచార్యులు చెప్పబడినారు. ఏంటి అంటే, మనం ఎప్పుడైనా ఆహారం తీసుకున్నప్పుడు కొన్ని రూల్స్ను ఫాలో అవ్వాలి. ఏంటి అది? ఉష్ణమస్నియాత్ అంటే ఆహారం ఎప్పుడు కూడా వేడిగానే మనం
భుజించవలను. మనం సరిపోయినటువంటి వేడిగా చేసుకోవలను. పునః అంటే మళ్ళీ వేడి చేసినటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఓన్లీ ఒక్కసారి వేడి చేసినటువంటిది అప్పటికప్పటికే తీసుకోనవలను. స్నిగ్ధమస్నియత్ అంటే ఆహార పదార్థాలన్నీ కూడా పెట్టుకున్న తర్వాత దానిని నేతితో అభిగరించి తీసుకొనవలను. ఎప్పుడు కూడా ఆ ఆయిలీనెస్, ఆ ఘృతం అనేది మనం ప్రతిరోజు తీసుకోలేం. ఇలా తీసుకోవడం వల్ల ఉష్ణంగా తీసుకోవడం, వేడిగా తీసుకోవడం, స్నిగ్ధంగా తీసుకోవడం వల్ల ఆహారము త్వరగా జీర్ణమవుతుంది. ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా త్వరగా జీర్ణమవుతుంది. అగ్నిని మన యొక్క జఠరాగ్ని ప్రజ్వలనం చెంది త్వరగా సుఖంగా జీర్ణమయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. మాత్రవత్ ఆహారం అంటే నిర్దిష్టమైనటువంటి ప్రమాణంలో తీసుకోనవలెను. ఒకసారి ఎక్కువగా, ఒకసారి తక్కువగా, పదార్థములు రుచిగా ఉందనేసి తీసుకోవడం, పదార్థములు రుచిగా లేదని తీసుకోకుండా ఉండడం, అలాంటివన్నీ కూడా ఎప్పుడూ చేయకూడదు. ఒక నిర్దిష్ట ప్రమాణమునందు తీసుకోవాలి. జీర్ణమశ్నియాత్ అనగా పూర్వం తీసుకున్నటువంటి ఆహారము జీర్ణమైన పిదపనే మరి ఒక ఆహారాన్ని తీసుకోవలను. జీర్ణము కాకముందుగానే ఆహారమును ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఇప్పుడు నవ్వేడేస్ వాట్ వీఆర్ సీయింగ్ ప్రజెంట్ సొసైటీ నందు ఆహారం భోజనం చేస్తాం, ఇమీడియట్లీ ఎవరో ఫ్రెండ్ వస్తారు, లేకపోతే ఇంకొకరు వస్తారు, ఏదో ఆఫర్ చేస్తారు, ఆ ఆహారాన్ని తీసుకోవడం, సాయంత్రం పూట స్నాక్స్ తీసుకోవడం, ఆ తర్వాత అది జీర్ణం కాకముందుగానే తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటాం. అలాంటివన్నీ కూడా చేయకూడదు. ఇలా చేయడం వల్ల రోగములు త్వరగా రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వీర్య అవిరుద్ధ ఆహారం అనగా చలువ చేసే పదార్థములు, వేడి చేసే పదార్థములు రెండూ కలిపి తీసుకోవడం, అలాంటివన్నీ కూడా కూడదు. అలాంటివి ఎప్పుడూ మనం చేయకూడదు. ఇంకోటి ముఖ్యమైనటువంటిది తన్మనాభుంజిత అంటే మనం ఏం చేస్తున్నాం, ఎంత తింటున్నాం, ఏవేవి పదార్థములు తింటున్నాం అనేటువంటి ఒక కాన్షియస్నెస్తో మనం తింటూ ఉండాలి. నా అతి ధృతత్వం అనగా త్వరగా ఆహారాన్ని తీసుకోవడం, ఏదో హరిగా తీసుకుని వెళ్ళిపోవడం, అలాంటివన్నీ కూడా చేయకూడదు. మెల్లగా, నెమ్మదిగా, నిదానంగా తినవాలి. నా అతి విలంబత్వం మెల్లగా అనగా మరీ అంత మెల్లగా కాకుండా నిర్దిష్టమైన సమయంలో దాన్ని పూర్తి చేసుకునేవాళ్ళను. తీసుకుంటూ కొంతమంది టీవీ చూసుకుంటూ తింటూ ఉంటారు, మొబైల్స్ చూస్తూ తీసుకుంటూ ఉంటారు. మనం ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం, ఎప్పుడు స్టార్ట్ చేసినాం అనే ఒక స్పృహ కూడా లేకుండా తీసుకుంటూనే ఉంటూ ఉంటారు. అలా చేయకూడదు. నిర్దిష్ట ప్రమాణం నందు, నిర్దిష్ట సమయం నందు దాన్ని పూర్తి చేయవలను అనమాట. అజల్పనం, అహసనం అంటే మాట్లాడుతూ తినడం, అలాంటివన్నీ చేయకూడదు. మౌనంగా భోజనం చేయాలి. అహసనం అనగా నవ్వుతూ తినడం, ఇలాంటివన్నీ కూడా చేయకూడదు. ఇష్టోపకరణం ఎటువంటి హైజీనిక్ ప్రదేశంలో మనం కూర్చొని తింటున్నామో అవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకొని ఒక హైజీనిక్ ప్లేస్లో కూర్చొని ఇలాంటివన్నీ ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. మరీ ముఖ్యంగా ఇక్కడ చెప్పవలసిందంటే కాలభోజనం ఆరోగ్య కారణం అనగా నిర్దిష్టమైనటువంటి కాలం నందు ప్రతిరోజు మనము తగినటువంటి ఆహారాన్ని తీసుకోవాలను. ఇక్కడ కాలభోజనం ఆరోగ్య కారణం అనగా మనకు ఎప్పుడైతే ఆకలి వేస్తున్నదో, మనకు ఎప్పుడైతే ఇచ్చ కలుగుతుందో, తినాలి, ఆహారం తీసుకోవాలి అనే ఇచ్చ కలుగుతుందో అప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి. అంతేగాని ఏదో టైం 1 గంట అయింది, సాయంత్రం రాత్రి 8 గంట అయింది, పొద్దున 8 గంటలకు అయింది, మనం ఏదో తినాలని కాకుండా ఎప్పుడైతే మనకు ఆహారం తీసుకొని ఇచ్చ కలుగుతుందో అప్పుడు మాత్రమే తీసుకోనవలెను. డాక్టర్ గారు, విహారం అంటే ఏంటో తెలియచేయండి. విహారం అనగా యాక్టివిటీస్, డైలీ రొటీన్ వర్క్స్. డైలీ రొటీన్ వర్క్స్ నందు అభ్యంగం, ఆయిల్ మసాజ్, వ్యాయామం చేయడం, ఉద్వర్తనం, నలుగు పెట్టుకోవడం, స్నానం ఆచరించడం, ఇలాంటివన్నీ యాక్టివిటీస్. ఈ యాక్టివిటీస్ నందు ప్రధానంగా చెప్పబడినది నేచురల్ ఫోర్సెస్, నేచురల్ అర్జెస్. దీనినే వేగములు అంటారనమాట. ఈ వేగములకు ఇది ప్రత్యేకంగా ఆయుర్వేద శాస్త్రములు మాత్రమే చెప్పబడినది, ఎటువంటి శాస్త్రములందు కూడా చెప్పబడలేదు. ఈ వేగములు 2 రకాలు: శారీరక వేగములు, మానసిక వేగములు. వేగములు ఎప్పుడు కూడా మనం నియంత్రించకూడదు. ఇటువంటి వేగాలు 2 రకాలు: నియంత్రించగలిగే వేగములు, నియంత్రించకూడని వేగములు. సార్, శారీరక వేగములు అంటున్నారు కదా, మరి శారీరక వేగములు అంటే ఏంటి, వాటి ప్రాముఖ్యతను గురించి తెలియజేయండి. శారీరక వేగములు 13 రకములుగా చెప్పబడినారు. అది ఏంటనగా అపానవాతం. అపానవాతం అనగా మలద్వారము ద్వారా గ్యాస్ వెళ్ళడం. మూత్రవేగం, పురీష వేగం అనగా మలం. ఆ తర్వాత నిద్ర, శ్వాస, కాస అనగా దగ్గు, శ్రమశ్వాస అనగా ఆయాసం, ఏదైనా పనులు చేయడం వల్ల వచ్చినటువంటి ఆయాసం. ఛర్ది అనగా వామిటింగ్స్, వాంతులు అవ్వడం, కన్నీరు, టీయర్స్. ఆ తర్వాత స్నీజింగ్, తుమ్ములు, రేతస్ అనగా శుక్రవేగం, ఇలాంటివన్నీ హిక్కాఫ్స్, ఎక్కుళ్ళు, ఇలాంటివన్నీ కూడా శారీరక వేగములు అంటారు. అనగా
ఈ వేగములు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని అటెండ్ అవ్వాలి, దాన్ని పోస్ట్పోన్ చేయకూడదు. ఆ నేచురల్ కాల్స్ని మనం ప్రొకాస్టినేట్ చేయడమో లేకపోతే దాన్ని సప్రెస్ చేయడమో హోల్డ్ చేయడమో ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఇలా చేయడం వల్ల రోగములు కలుగజేసే ఆస్కారం మెండుగా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, మనకందరికి తెలుసు రీనల్ క్యాలిక్యులై, దట్ ఈస్ మూత్రాశయంలో రాళ్ళు. మూత్రాశయంలో రాళ్ళు వచ్చిన పేషెంట్ వాళ్ళు మామూలుగా వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము వాటర్ ఎక్కువగా తీసుకుంటున్నాం అయినా మాకు మూత్రాశయంలో రాళ్ళు వస్తున్నాయి. ఎందుకు? బికాస్ వాళ్ళకి ఎప్పుడైతే మూత్రవేగం వస్తున్నదో, మూత్రంకు వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు, మూత్రం అలార్మింగ్ వస్తున్నదో, అప్పుడు వాళ్ళు మూత్రంకు వెళ్లకుండా దాన్ని అలానే నియంత్రించి హోల్డ్ చేసి వాళ్ళు వాష్రూమ్కి వెళ్లకుండా ఉండకపోవడం వల్లనే వాళ్ళకి ఈ మూత్రాశయంలో రాళ్ళు కలుగజేసే ఆస్కారం ఎక్కువగా ఉన్నది. అదేవిధంగా తుమ్ములు 10 మందిలో ఉన్నప్పుడు తుమ్మితే ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి ఆ తుమ్ముల వేగాన్ని అడ్డుకోవడం వల్ల మనకు రన్నింగ్ నోస్ అంటే జలుబు చేయడం, ఆ తర్వాత శిరస్సుల అనగా హెడేక్ రావడం ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటుంది. మలవేగం అనగా వాళ్ళకి ఎప్పుడైతే మోషన్ వస్తుంటుందో మోషన్కి వెళ్లకుండా పోస్ట్పోన్ చేయడం వల్ల ఏమవుతుందంటే కాన్స్టిపేషన్, ఆ తర్వాత శిరస్సుల అనగా తలనొప్పి, ఆ తర్వాత ముక్కుదిబ్బడ ఇలాంటివన్నీ కూడా కలుగు చేసి ఉంటుంది. ముఖ్యంగా కంటికి ఇది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది మలవేగం. ఆ తర్వాత శుక్రవేగాన్ని ఆపడం వల్ల షండత్వం వస్తుంది, ఇంపార్టెన్సీ, స్టెరిలిటీ ఇలాంటివన్నీ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. అపానవాతం వెళ్తూ గ్యాస్ని నియంత్రించడం వల్ల వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం, హృద్రోగం రావడం ఇలాంటివన్నీ కూడా వచ్చే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. వాంతి ఆపడం వల్ల కుష్ఠరోగాలు అనగా స్కిన్ డిసీజెస్ ఇలాంటివన్నీ కూడా వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఈ 13 రకాలైనటువంటి వేగాలు ఎప్పుడొచ్చినా కూడా మనం సాధ్యమైనంత వరకు దానిని నియంత్రించకుండా మనం దాన్ని అటెండ్ అవుతూ దాన్ని సాటిస్ఫై చేస్తూ ఉండవలెను. డాక్టర్ గారు, మానసిక వేగములు వాటి ప్రాముఖ్యతను గురించి ఇప్పుడు వివరించండి. కొన్ని వేగములను నియంత్రించవలను అనగా దాన్ని అదుపు చేయవలను. ఏంటివి అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, ఈర్ష్య, ద్వేష, రాగ ఇలాంటివన్నీ కూడా మనసుకు సంబంధించినటువంటి వేగములను. వీటిని ఎప్పటికీ కూడా మనము నియంత్రిస్తూనే ఉండవలేను, దానిని ఎప్పుడూ ఎక్స్ప్రెస్ చేయకూడదు. ఇలా చేయడం వల్ల మానసిక ఆరోగ్యం కలిగి, మానసిక ఉల్లాసం కలిగి, మానసిక ఉత్సాహం కలిగి ఉంటుంది. మనస్సు ఎప్పుడైతే ఉత్సాహంగా ఉంటుందో ఈ శరీరం కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండి రోగములు రాకుండా ఉండడానికి దోహదం చేస్తుంది. రాగ అనగా అటాచ్మెంట్స్, ఎక్కువగా అటాచ్మెంట్స్ లేకుండా కూడా ఉండవలను. కామ అన్నిటికీ కోరిక. ఇక్కడ కామ అనగా అంటే నాట్ ఓన్లీ ది సెక్షువల్ డిజైర్స్, ఎనీ టైప్ ఆఫ్ ద డిజైర్స్, మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువగా మనం విష్ చేయడం అలాంటివన్నీ కూడా మనము ప్రత్యేకంగా వాటి కోసం వెంపర్లాడటం ఇలాంటివన్నీ చేయకూడదు. మోహ అనగా ఒక రకమైనటువంటి ఆవరణ అనగా ఈ కన్ఫ్యూషన్ స్టేట్లో ఉండడం, ఆ తర్వాత అది కావాలి దానికోసం విపరీతమైనటువంటి వెంపర్లావడం, దానికోసం ఒక స్టేజ్కి వెళ్ళిపోవడం, అది కావాలి అనేసి ఆ దీనికి వెళ్ళిపోవడం అలాంటివన్నీ కూడా మనం చేయకూడదు. ఆ తర్వాత ద్వేషం ఎప్పుడు కూడా ప్రమాదకారి. అలాంటివన్నీ ఈ ద్వేషం, కామ, క్రోధం ఉండడం వల్ల మనసు ఎప్పుడు కూడా జ్వలిస్తూనే ఉంటుంది, మనసు సంతృప్తిగా ఉండదు. మనసు తృప్తిగా లేకపోవడం వల్ల మానసిక వికారాలు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటున్నది. మరి రోగం రాకుండా ఉండడానికి ఎటువంటి విధానాన్ని పాటించాలో కూడా తెలియజేస్తారా? నిత్యం హితాహార విహార సేవి అనగా నిత్యము హితమైనటువంటి ఆహారం, హితమైనటువంటి విహారం, మంచి ఆహారం, మంచి విహారములు పాటిస్తూ ఉండవలెను. ఆప్తోపసేవి అంటే ఆప్తులను పూజిస్తూ ఉండవలెను. దాతః, హీ షుడ్ బి ఆల్ ద టైమ్ జనరస్ ఇన్ నేచర్. అతనికి ఏ సహాయం కోసం ఎవరైనా అర్థించి వచ్చారో అతనికి చేతనంత సహాయం చేసి పంపించడం. క్షమవాన్, ఫర్గివ్నెస్ అలవర్చుకోవడం, తప్పుల్ని క్షమించి ఉండడం. సమాహ అనగా అందరినీ సమంగా చూడటం, పార్షాలిటీ లేకుండా చూడడం. విషయాసక్త, విషయములందు ఆసక్తి లేకుండా ఉండడం, తన కానిటువంటి విషయములను గురించి ఎక్కువగా ఆలోచించడం, తన కానిటువంటి విషయముల గురించి ఇన్వాల్వ్ అవ్వడం అలాంటివన్నీ చేయకుండా ఉండడం. భవత్య రోగ, ఇలాంటివన్నీ చేయడం వల్ల అతనికి ఎటువంటి రోగములు రాకుండా ఉంటాయి. సత్యవాన్ అనగా సత్యమునే పలుకుతూ అబద్ధమును మాట్లాడకుండా ఉండడం, ఇలాంటివన్నీ ఫాలో అవడం వల్ల అతనికి ఎటువంటి సమయం నందు రోగములు రాకుండా ఉంటుంది. డాక్టర్ గారు, నిత్యం ఎటువంటి ఆహారం తీసుకోవడం వల్ల మనకి రోగం రాకుండా ఉంటుంది? అలాగే ఒకవేళ రోగం వచ్చినా కూడా
త్వరగా కోలుకోవడానికి ఏ విధంగా దోహదపడుతుందో తెలియచేస్తారండి? కొన్ని రకమైనటువంటి ఆహారం అని చెప్పబడింది ఆయుర్వేదం నందు. ఈ ఆహారం మనం సేవించిన వల్ల మనకు రోగములు రాకుండా, ఒకవేళ రోగములు వచ్చినా కూడా త్వరగా తగ్గిపోవడానికి దోహదం పడుతుంది. క్షీరఘృతాభ్యాస రసాయనం అనగా క్షీరం, పాలు, ఘృతం అనగా నెయ్యి, వీటిని ప్రతిరోజు తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మనకు త్వరగా రోగములు రాకుండా, ఒకవేళ వచ్చిన ఎడలా కూడా రోగం త్వరగా తగ్గిపోయి మనకు స్వాస్థ్యం అలవర్చుకుంటుంది. హరితకి పథ్యానం అనగా కరక్కాయ కూడా తగు మోతాదులో తీసుకోవడం వల్ల మనకు ఇమ్యూన్ పవర్ బిల్డప్ అయ్యి త్వరగా రోగములు రాకుండా ఉంటుంది. ఆమలకి వహిస్థాపనం అనగా ఆమలకి అనగా ఉసిరికాయ. ఈ ఉసిరికాయ తీసుకోవడం వల్ల కూడా తగు మోతాదులో మనకు త్వరగా రోగములు రాకుండా, ఒకవేళ వచ్చిన ఎడల కూడా త్వరగా మనకు స్వాస్థ్యం చేకూరుతూ ఉంటుంది. సార్, వేడి చల్ల పదార్థాలు మరి అవేంటో కూడా తెలియచేస్తారా అండి? శరీర తత్వం సంబంధించి కొంతమందికి చలువు చేస్తున్నటువంటి, కొంతమందికి వేడి చేసినట్టు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లసున అనగా వెల్లుల్లి. ఈ వెల్లుల్లి వేడి అధికంగా చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆమలకి అనగా ఉసిరికాయ, ఇది చలువు చేస్తూ ఉంటుంది. ఇక్షురసం అనగా చెరుకు రసం, ఇది చలువు చేస్తూ ఉంటుంది. కొబ్బరి నీళ్ళు, ఇది చలువు చేస్తుంది. ఈ కొబ్బరి నీళ్ళు, ఈ లసున ఇలాంటివన్నీ కూడా కలిపి తీసుకోవడం అనగా వెంటనే తీసుకోవడం. ఈ లసున తీసుకున్న వెంటనే ఇక్షురసం తీసుకోవడం, లేదా మత్స్యం అనగా చేపలు తీసుకుని తిన్న వెంటనే మజ్జిగ తీసుకోవడం, పాలు తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా కలిపి తీసుకోకూడదు. డాక్టర్ గారు, నెయ్యి తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందంటారు కదా, మరి నెయ్యి తీసుకోవడం మంచిదా కాదా తెలియచేయండి. అలాగే ప్రతిరోజు ఎంత మోతాదులో నెయ్యి తీసుకోవచ్చో కూడా వివరించండి. ఆహారం నందు చాలామంది నవ్వేడేస్ నెయ్యి తీసుకుంటే చాలా భయపడుతున్నారు. ఎందుకు అంటే నెయ్యి కొలెస్ట్రాల్ని పెంచుతున్నది. నెయ్యి తీసుకోవడం వల్ల మన యొక్క అగ్ని పెంచుతుందనమాట. అగ్ని పెంచడం వల్ల మన యొక్క ధాతు పోషణ అన్నీ కూడా చక్కగా జరుగుతుంది. దేర్ ఆర్ ద సో మెనీ రీసెర్చ్ పేపర్స్ ఆర్ దేర్. నెయ్యి ఎటువంటి కొలెస్ట్రాల్ని పెంచదు. నెయ్యి చాలా మంచిది. అది ఇంకా మన యొక్క శరీరం యొక్క పుష్టిని పెంచుతుంది. కాబట్టి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నెయ్యి కొలెస్ట్రాల్ని పెంచదు. కాకపోతే నెయ్యి అనగా దేశవాళీ నెయ్యి పాలు నుంచి పెరుగు నుంచి వెన్న తీసి ఆ వెన్న నుంచి వచ్చినటువంటి నెయ్యిక గుణాలను నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ 5 to 10 ml ప్రతిరోజు తీసుకునవచ్చును. మనం ఇంకా క్షీరంతో పాలతో కలిపి కూడా మనం ప్రతిరోజు ఉదయం తీసుకునవచ్చును. డాక్టర్ గారు, మీ విలువైన సమయాన్ని మాతో వెచ్చించి ఆయుర్వేదంలో ఆహార విహార నియమాల గురించి సవివరంగా మా ప్రేక్షకులకు తెలియజేశారండి. వారందరి తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. Oh